ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనము. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును, బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడ ముట్టించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఈ లోకములో ధనబలము, అంగబలము, ఏ బలము కూడా, ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేకపోయినా భయపడకు. ఎందుకు అనంటే ప్రభువారిస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, వారి విమోచకుడు బలవంతుడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్ములను విమోచించేటువంటి వారు మానవ రక్త మాంసములు కలిగిన మనుషులు, మానవులు కాదు. సర్వోన్నతమైన దేవుడు విమోచకుడు అని వాగ్దానం ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ తరపున వాదించడానికి ఎవరు లేకపోయినా సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమికి విశ్రాంతిని కలుగు చేసే దేవుడు అంటే ఆలోచించండి. అంటే భూమికి కూడా విశ్రాంతి కావాలా? అది ఆయనకే తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా. దానికి కూడా విశ్రాంతిని ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. ఆయన నీ పక్షమున ఉన్నారు, నిన్ను విమోచించగల శక్తిమంతుడు ఆయనే అని వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ కష్టములో, ఏ బంధకములో, ఏ శ్రమలో నీ జీవితం ఈరోజు ఉందో, ఈరోజు ఆయన నీ విమోచకుడుగా నీ తరపున యుద్ధము చేస్తానని, నీ తరపున వాదిస్తానని, ఆ విషయాన్ని కడముట్టిస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక మరలా రిపీట్ లేదు, ఇక వాయిదా లేదు. ప్రతి దానిని కూడా దేవుడు కొట్టివేయబోచు ఉన్నాడు. ఈ దినమున విశ్వాసం ఉంచండి. మీ విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నిజముగా మీ పక్కన న్యాయం ఉంటే, నిజముగా మీరు దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకములో బ్రతుకుతూ ఉంటే, మిమ్మల్ని ఎంతమంది బంధించినా, ఎన్ని బంధకాలు మీ మీద ప్రయోగము చేసినా, ఎన్ని మంత్రాలు మీ మీద ప్రయోగము చేసినా, వాటన్నిటి నుండి విడుదల చేసి వాదించి కడముట్టిస్తాను ఈరోజు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏ సమస్యలో ఈరోజు మీరున్నారో, ఏ కోర్టు కేసుల్లో మీరు ఈరోజు ఉన్నారో, నిజముగా మీరు న్యాయంగా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు కొట్టివేయబోతూ ఉన్నాడు. దానిని నమ్మండి, విశ్వసించండి. ప్రభువైన యేసు ప్రభు వారి జనులుగా, ఆయన నా బిడ్డలుగా అనేటువంటి స్వతంత్రముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా జీవించండి. దేవుడి వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. వారు ఎంతమంది అయినా సరే, వారు ఎంత గొప్పవారైనా సరే, వారి పక్షమున ఇంటర్నేషనల్ లాయర్స్ ఉన్నా సరే, వారు ఎంత పెద్దవారైనా సరే, దేవుడు మీ పక్షాన వాదించి ఈరోజు విడుదల కలిగించబోతున్నారు. విశ్వాసం ఉంచండి. మీ పక్షాన నిలబడబోతున్నారు ఆయన. ఏ కోర్టు కేసుల్లో, ఏ భూమి పరిస్థితుల్లో మీద ఆక్రమించుకొని ఉన్నారా? అన్యాయముగా మీ మీద కేసులు వేశారా? అన్యాయముగా మిమ్మల్ని జైల్లో పెట్టించాలని, మిమ్మల్ని హింసించాలని నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దేవుడు మీ పక్షాన ఉన్నారు. బలవంతుడాయన, జ్ఞానవంతుడాయన, వివేచన కలిగిన దేవుడు, ఆశీర్వదించే దేవుడు, జ్ఞానానికి మూలమైనటువంటి దేవుడు ఆయన. సామాన్య ప్రజలు కాదు. దేవుని బిడ్డారా, ఆలోచించండి. ఆయన మీ పక్షాన ఉన్నారని నమ్మకంతో, విశ్వాసంతో, ఒకవేళ మీరు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకొని విడిచిపెట్టేయండి ప్రియ దేవుని బిడ్డారా. అన్యాయమైన సొత్తు మనకొద్దు, అన్యాయంగా ఎవరిది ఆక్రమించుకోవద్దు, అన్యాయంగా ఎవరిది కోరుకోవద్దు. ఆయనకి అది ఇష్టము లేదు ప్రియ దేవుని బిడ్డారా. మీకు అన్యాయం జరిగితే మాత్రము ఆయన ఊరుకోరు. ఆ బలమంతా ఆయన బలం పెట్టి, ఆయన చిటికెన వేలు చాలు ప్రియ దేవుని బిడ్డారా. ఆయన ఆకాశమును మేఘములను జానలతో కొలిచేటువంటి దేవుడు.
కొండలను పర్వతాలను తన త్రాసులో పెట్టి తూచేటువంటి దేవుడు అంట ప్రియ దేవుని బిడ్డారా. ఆలోచించిన ఆయన శక్తి అమోఘమైనటువంటి శక్తి. ప్రపంచం సర్వ సృష్టి భూమే కాదు ప్రియ దేవుని బిడ్డారా, అనంతమైన సృష్టిని సృజించినటువంటి దేవుడే నీ విమోచకుడని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇదిగో ఈరోజు నేను దాన్ని కడముట్టించబోచు ఉన్నాను, ఇక దాన్ని ఫినిష్ చేయబోచు ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చినట్లుగా, ఈ బాధ నుండి విడుదల కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. హృదయపూర్వకముగా నమ్మకముగా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు కార్యం చేయబోచు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో అయ్యా ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో నాయన, అయ్యా ఎవరు వాడిని విడిపించలేరని ఎదుటివారు శత్రువులు అనుకుంటున్నారేమో ప్రభువా, వారి పక్షాన్ని ఎవరు లేరని వారు రేగిపోతూ ఉన్నారేమో నాయన, సహాయము చేయండి అయ్యా. మీ బిడ్డల పక్షమున ఈ దినమున నాయన విమోచన కలిగించుదురుగాక, విడుదల దయచేయుదురుగాక ప్రభువా. వాయిదాలు వద్దు నాయన, సహాయము చేయండి అయ్యా. ఒక నాయన ప్రభా ముగింపుని రోజు దయచేయుదురుగాక. మీరే బిడ్డలకు శాంతిని సమాధానమును అనుగ్రహించుదురుగాక. అయ్యా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచు ఉన్నామయ్యా. మనుష్యుల వైపు మేము చూడటం లేదు నాయన, జ్ఞానవంతుల వైపు మేము చూడట్లేదు నాయన, బలవంతుల వైపు మేము చూడట్లేదు నాయన, మీ వైపు మేము చూస్తూ ఉన్నాము నాయన. భూమికి విశ్రాంతిని కలుగు చేసే దేవా అయ్యా, మీ వైపు మేము చూస్తూ ఉన్నాం. మీ బిడ్డలు అలసిపోయి ఉన్నారు నాయన, వాయిదాలకు వెళ్ళి 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 అలసిపోయి ఉన్నారు ప్రభు, సహాయము చేయండి అయ్యా. ఏ ప్రాంతంలో ఎక్కడ మీ బిడ్డలు ఈరోజు కోర్టు కేసుల్లో ఉన్నారో, ఈరోజు విడుదలను కోరుకుంటారో వారందరికీ నాయన విమోచన దయచేయుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభా సెటిల్మెంట్ అని అయ్యా పెద్దలను పిలిపించిన నానా రకాలుగా బిడ్డల్ని హింసిస్తున్నారేమో నాయన, అయ్యా సహాయం చేయండి ప్రభా. అన్యాయముగా సొత్తుని ఆక్రమించుకోవాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారేమో ప్రభా, ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టుదురుగాక. మీ బిడ్డల పక్షముగా విమోచన దయచేయుదురుగాక. అయ్యా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. మా నీతి, మా భక్తి, మా శక్తిని బట్టి కాదు నాయన, మీ మహాకృపను బట్టి మీ బిడ్డల పక్షముగా నెరవేర్చుదురుగాక ఈ వాగ్దానమును. అయ్యా పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. వారికి దయచేసిన ధరింపచేసిన నూతన దయాకిరీటాన్ని బట్టి వందనాలు. బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయను నాయన. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను దీవించండి. గాయపడిన కుటుంబాలను ఆశీర్వదించండి నాయన. గాయం మాన్పండి ప్రభువా. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మంచి తెలివిని, జ్ఞానమును దయచేయను నాయన. జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా. అప్పుల సమస్యలో ఉన్న వారికి అప్పులు కొట్టివేయండి నాయన. ఈరోజు ప్రయాణాలను దీవించండి అయ్యా. బిడ్డలు చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. గర్భఫలములు దయచేయండి అయ్యా. పుట్టిన చంటి బిడ్డలను దీవించండి అయ్యా. ఐసీయూలో బాగలేక రోగములతో, వ్యాధులతో ఉన్న బిడ్డలను అయ్యా స్వస్థపరచుదురుగాక యేసునామమున. యెహోవా రాఫాగా మీరే ఉండమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే కార్యములను నెరవేర్చమని అయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా విమోచనతో ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య పరిశుద్ధ నామమున వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రియ దేవుని బిడ్డారా. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డారా. దీంట్లో ఏమీ మానిటైజేషన్ లేదు, డబ్బులు లేదు, ఏమీ లేవు ప్రియ దేవుని బిడ్డారా. సబ్స్క్రైబ్ చేసి అనేకులకు షేర్ చేస్తే అనేక మంది దేవుని వాక్యంలో బలపడతారని ఉద్దేశం తప్పితే వేరేది ఏం లేదు. సో మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థించండి. మీకు ప్రార్థన అవసరం మాకు తెలియపరిస్తే నేనే స్వయంగా మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడి కార్యాలు చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.